కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్కి రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా లైన్స్ మారే విధానంలో చాలా పొరపాట్లు చేస్తుంటారు, భయపడుతుంటారు. సో ఎప్పుడు మారాలి, ఎప్పుడు మారొద్దు, మన వెనకాల వస్తున్న వెహికల్స్ ఎంత దూరంలో ఉన్నాయి అనే విషయం తెలియకపోవడం వల్ల భయపడుతుంటారు. సో ఫ్రెండ్స్, దీని గురించి నేను ఒక అద్భుతమైన మంచి టెక్నిక్ చెప్తాను. ఎప్పుడు మనం లైన్స్ మారాలి, ఎప్పుడు మారొద్దు, మన వెనకాల వస్తున్న వెహికల్స్ అనేవి ఎంత దూరంలో ఉన్నాయి అనే విషయం ఈ టెక్నిక్ ద్వారా మనకు 100% చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో దాని గురించి చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ క్లియర్గా గమనించండి. ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్లో ఒక స్కూటీ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ మన డోర్ హ్యాండిల్ సైడ్ మాత్రం ఒక రెడ్ కలర్ కార్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ఏదైతే రైట్ సైడ్ ఒక యాక్టివా కనిపిస్తుంది, అది మనకు డేంజర్ జోన్లో ఉంది. అంటే మనకు కారుకి చాలా దగ్గరలో ఉంది. మన సైడు, మన డోర్ హ్యాండిల్ సైడు ఏదైతే మీకు వెనకాల ఒక రెడ్ కలర్ కారు, బ్లాక్ కలర్, వైట్ కలర్ ఉందో అది మన సైడుకు ఉంది కాబట్టి అది సేఫ్ జోన్లో ఉంది. సో ఇప్పుడేం చేయాలి, మనం ఈ మిర్రర్ని సగభాగానికి విభజించాలి. సో విభజించినట్టయితే మనకు రైట్ సైడ్ ఉన్న రెడ్ కలర్లో కనిపిస్తున్న యాక్టివ్ అనేది డేంజర్ జోన్. మన సైడు డోర్ హ్యాండిల్ సైడ్ కనిపిస్తున్న ఏదైతే కార్స్ ఉన్నాయో, రెడ్ కలర్ కారు, బ్లాక్ కలర్, వైట్ కలరు, ఇవన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇవన్నీ సేఫ్ జోన్లో ఉన్నాయి. అంటే దీనికి అర్థం ఏంటంటే ఆ కార్ అనేవి మనకు చాలా లాంగ్ దూరంలో ఉన్నాయి. ఈ బైక్ అనేది, యాక్టివ్ అనేది చాలా దగ్గరలో ఉంది. సో ఈ విధంగా కనిపించినప్పుడు మాత్రం మనం లైన్స్ మారొద్దు. సో ఎందుకంటే మనకు చాలా దగ్గరలో ఉన్నాయి. ఏదైతే మనకు గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు మనం అయితే 100% మారొచ్చు, అవి చాలా లాంగ్లో ఉన్నాయి. సో మనకు ఈజీగా ఈ మిర్రర్ యొక్క సేఫ్ జోన్, డేంజర్ జోన్ టెక్నిక్ ద్వారా మనకు చాలా ఈజీగా ఎప్పుడు మారాలి, ఎప్పుడు మారొద్దు, మన వెనకాల వస్తున్న వెహికల్స్ అనేవి ఎంత డిస్టెన్స్లో, ఎంత దూరంలో ఉన్నాయి అనే విషయం చాలా స్పష్టంగా, క్లియర్గా 100% మనకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఆ హోండా యాక్టివా ఎంత దూరంలో ఉందో తెలిసిపోతుంది. చూడండి, టక్కున వెళ్ళిపోయింది. నేను కొంచెం స్లోగా ఉన్నాను కాబట్టి ఆ రెడ్ కలర్ కారు కూడా స్పీడ్గా వెళ్ళిపోయింది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక కార్ వస్తుంది, సేఫ్ జోన్లో ఉంది. నేను ఇండికేటర్ ఆన్ చేసి రైట్ సైడ్ వచ్చాను. సో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఉన్న వెహికల్స్ కూడా మీరు మిర్రర్లో చూసుకుంటూ సేమ్ ఇదే టెక్నిక్ పాటిస్తే మీరు 100% క్లియర్గా, క్లారిటీగా లైన్స్ అయితే మారవచ్చు. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు లైన్స్ మారవలసి వచ్చినప్పుడు ఈ విధంగా మీరు మిర్రర్లో పర్ఫెక్ట్గా మిర్రర్ అనేది సెట్టింగ్ చేసుకున్న తర్వాతకి మీకు ఈ టెక్నిక్ అనేది 100% క్లియర్గా అర్థమవుతుంది. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు ఒకసారి అబ్జర్వేషన్ పెట్టండి. క్లియర్గా మిర్రర్ చూసుకుంటూ ఒకసారి చూడండి. మీకు స్టార్టింగ్లో కొంచెం మిర్రర్ చూసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు రెగ్యులర్గా ఇలా ఎల్లప్పుడూ మిర్రర్ చూస్తూ, ఇండికేటర్స్ ఆన్ చేస్తూ, మీరు ఇలా మిర్రర్ యొక్క సేఫ్ జోన్, డేంజర్ జోన్ని గుర్తిస్తూ డ్రైవింగ్ చేశారంటే సిటీ ట్రాఫిక్లో పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయొచ్చు. మీరు హైవేలో కూడా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తుంటాయి. మనం ఈ మిర్రర్ యొక్క సేఫ్ జోన్, డేంజర్ జోన్ని గుర్తిస్తూ మనం దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటూ డ్రైవింగ్ చేసామంటే మన డ్రైవింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి పొరపాటు లేకుండా మనం చాలా పర్ఫెక్ట్గా, ఖచ్చితంగా 100% డ్రైవింగ్ అనేది మంచిగా చేయొచ్చు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొంచెం దృష్టి పెట్టి కరెక్ట్గా గమనించండి, మీకు 100% అర్థమవుతుంది. మిర్రర్ యొక్క సగభాగానికి విభజించుకోవాలి. మీరు కొంచెం 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే 100% మీకు చాలా క్లియర్గా, క్లారిటీగా అర్థమవుతుంది. సో మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి పొరపాటు లేకుండా, మన వెహికల్స్కి డ్యామేజ్ అనేది కాకుండా మనం సేఫ్గా డ్రైవింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ టిప్ ఎలా అనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు తెలియజేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.